హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. సో ఈరోజు అయితే 30 ఫీట్ రోడ్కు మంచి డైమెన్షన్లో అయితే హౌస్ తీసుకొచ్చాను. అది కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి కానీ మెట్రో స్టేషన్ నుంచి కానీ నియర్ బై వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ టాటా కంపెనీస్ కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియాలో అయితే మీకు హౌస్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు మంచి లొకేషన్లో ఉంది, 30 ఫీట్ రోడ్కు ఉంది. ఇది మనకు వచ్చేసి 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కార్ పార్కింగ్, ఎంత పెద్ద 4 వీలర్ అయినా కానీ మనం పార్క్ చేసుకుంటే మాత్రం పార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మెట్ల దగ్గర కూడా మనకు మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఎందుకంటే మనకు అవుట్ సైడ్ నుంచి వాళ్ళు రిలేషన్స్ కానీ ఎవరైనా వర్కర్స్ వస్తే కూడా మనకు అవుట్ సైడ్ నుంచి కూడా ఇది వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అయితే 100 స్క్వేర్ యార్డు 120 స్క్వేర్ యార్డు చిన్నగా అవుతున్న వాళ్ళకైతే ఇది 140-143 స్క్వేర్ యార్డ్ అనేది మంచి సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇటు సైడ్ గల్లీ వచ్చేసి మనకు చాలా బిల్డింగ్స్కి అయితే 2.5 into 3 ఫీట్ గల్స్ ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసి మనకు 4 ఫీట్ గల్లీ ఇచ్చారు. 4 ఫీట్ బల్లి గ్రౌండ్ వచ్చేసి మనకు బిల్డరు ఎలా కాంప్రమైజ్ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో గ్రినేట్ ఇచ్చారు. గ్రినేట్ అనేది కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఈ రోజులో చూసుకుంటే చాలామంది బిల్డర్స్ ఈ కాలంలో కొంతమంది టైల్స్ చేస్తున్నారు, లో క్వాలిటీ టైల్స్. మన బిల్డర్ అయితే వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా గ్రినేట్ ఇచ్చాడు. అలాగే మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ టేక్వుడ్. ఇది ఇండియన్ టేక్వుడ్ అనేది మనకు వర్క్ కూడా చూసుకున్నట్టయితే వాల్స్కు మనకు ఈ పిల్లర్స్కి కానీ టైల్స్ వర్క్ చేశాడు. టైల్స్ వర్క్ ఇంతకుముందుకు ఏంటంటే పెయింట్ వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇది టైల్స్ వర్క్ చేయడం అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంట్రన్స్లో చూసుకుంటే మరి హాల్ విషయానికి వస్తే కూడా టీవీ యూనిట్ అనేది స్క్వేర్ ఉండడం వల్ల టీవీ యూనిట్ ఇక్కడ మీరు సోఫా సెట్స్ కానీ ఇక్కడ చైర్స్ ఇక్కడ వేసుకుందని టీవీ యూనిట్ అనేది స్ట్రేట్గా మనము చూడడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది మనకు 2 BHK హౌస్ కాబట్టి మనకు రైట్ సైడ్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ అయితే మనకు చాలా ఈజీగా వస్తుంది. ఇందులో మీరు కబోర్డ్ వర్క్ చేయించుకుంటే కూడా సెల్ఫ్లు కూడా రెడీ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇందులో వచ్చేసి మనకు వెస్టర్న్ వాష్రూమ్ వస్తుంది. అది కూడా మంచి బ్రాండెడ్ ఐటెంతో అయితే ఫిట్టింగ్ చేయడానికి అయితే బిల్డర్ సిద్ధంగా ఉన్నాడు. సో అలాగే కామన్ వాష్రూమ్ అయితే మనకు మెట్ల దగ్గర ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చాలామంది బెడ్రూమ్స్ అయితే మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే తక్కువ ఇస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే మనము ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్ల విషయంలో కానీ మనకు స్పాట్ సీలింగ్ విషయంలో కానీ డైమెన్షన్ విషయంలో కానీ మనకు బెడ్రూమ్ విషయాలలో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్కు సపరేట్గా ఒక వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్కు సపరేట్ వాష్రూము, మెట్ల కింద అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే మెట్ల కింద కూడా వాష్రూమ్. అంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే 3 వాష్రూమ్స్ ఉన్నాయి. మీకు ఎక్కువ సామాన్ ఏదైనా స్టోరేజ్ లాగా ఎక్స్ట్రా సామాన్ ఉంటే మాత్రం స్టోరేజ్ రూమ్లోకి అయితే పైన మీరు సామాన్ అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం డైనింగ్ సెక్షన్ చూద్దాము. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది కానీ మనకు ఈస్ట్ సైడ్ అయితే వాస్తు ప్రకారం ఇది ఒక డోర్ ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ కూడా మంచి డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్ కూడా బాగుంది. మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కానీ డైనింగ్ సెక్షన్ అయితే బాగుంటుంది ఇక్కడ. అలాగే మనకు వాస్తు ప్రకారం అయితే మరి పూజ గది ఇచ్చారు. పూజ గది కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే పూజ గది కంపల్సరీ ఉండాలి. దానికి కూడా డోర్ కూడా ఇచ్చారు. డోరు అలాగే కిచెన్ కూడా
ఫీచర్స్గా ఉన్నది. కిచెన్లో కూడా మనకు గిర్నాట్ ఇంకా ట్యాప్స్ వర్క్ కానీ ఇంకా కుండీలు కానీ అవన్నీ అయితే కొన్ని వర్క్స్ అయితే ఇంకా ఒక 15% 10% అయితే వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలంటే మాత్రం మీరు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ అయితే మీకు వర్క్స్ అనేది కంప్లీట్ చేసిస్తారు. హౌస్ అనేది చాలా బాగుంది. మరి ఇది లొకేషను మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే లొకేషన్ విషయంలో కానీ మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు వాస్తు ప్రకారం అయితే ఇల్లు అయితే కంప్లీట్గా ఉన్నది. ఈశాన్య మూలకైతే బోర్ వేశారు. అలాగే ఈ ఏరియాలో అయితే మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ పైప్ లైన్ అయితే వేశారు. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ ఇప్పుడు ప్రజెంట్ అయితే జిహెచ్ఎంసీ కూడా ఇది అనౌన్స్ చేశారు. బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదరుగులు విజిలో వచ్చింది. దీని డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రం మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ విషయానికి వస్తే 24x54 24x54 144 స్క్వేర్ యార్డ్ 144 స్క్వేర్ యార్డ్ జస్ట్ 72 lakhs చెప్తున్నారు. 72 లక్షలు. ప్రైస్ కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు. మీకు ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే మీరు అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది నెగోషియేషన్ అవుతుంది. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు బ్యాంక్ లోన్ సదుపాయంతో కూడా మనం ఎలాంటి కమిషన్ తీసుకోకుండా జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో అయితే మీకైతే మంచి ప్రాపర్టీలు అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఒక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ సొంత కళ కూడా మీరు నెరవేర్చండి. మరో కొత్త వీడియోతో మంచి అవసరం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ.